బీఆర్ఎస్ ఓటుతోనే నేను తరిమి కొడతాం. నువ్వు ఈ రోజు అంతా స్టేట్మెంట్ ఇస్తున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నీదేమన్నా నీ అయ్యసొత్తా జూబ్లీస్? నువ్వేమని అడుకోవాలి ఓటుని? అమ్మ అప్ప అని అడుకోవాలి. నువ్వు అందరిని బెదిరించి ఓటు సంపాదిస్తావా? ఖబర్దార్ చెప్తున్నా నవీన్ యాదవ్, నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ రివర్స్ తీసుకో. ఇది బీఆర్ఎస్ అడ్డ. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. ప్రజలను భయప్రాంతాలను గురి చేస్తున్నావా నువ్వు? ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి గారు రోడ్ షో చేసినప్పుడు ఓటు అయిపోతే మీకు కరెంట్ కట్ చేస్తాం, పింఛన్ కట్ చేస్తాం అని అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఎవరు కట్ చేస్తారు? రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్తున్నాండి, వాళ్ళంతా భయపెడుతూ ప్రజలను భయపెడుతూ ఇంతకు ముందు ఏముంది అని 2500 ఇస్తాము, 4000 బస్సు ఫ్రీ అన్ని చెప్పి అన్ని దగాకోరు మాటలు చెప్పి ఈ రోజు ఆ రోజు అట్లా మోసం చేసిండు. ఈ రోజు ఇట్లా భయప్రాంతాలకు గురి చేస్తున్నాడు. ప్రజలు ఎవరు నమ్మరు. జూబ్లీహిల్స్ ప్రజలు తెలివైన వాళ్ళు, తెలివైన తీర్పిస్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు 100%. తప్పకుండా ఇది చెప్తున్నా నేను. మాగంటి గోపీనాథ్ నాకు పడ్డ ఓటే రిపీట్ అయి సునీతమ్మకు పడుతుంది. ఆయన చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మళ్ళీ సునీతమ్మని గెలిపిస్తుంది. కానీ ఇంట్లో మంచి చనిపోయింటే బాధలు ఉన్న వారిని తీసుకొచ్చి పెట్టడం సానుభూతి తప్పే ఉందండి? తప్పే ఉంది. సానుభూతి ఉందండి. అభివృద్ధి ఇది. హైదరాబాద్ లో క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు సునీతమ్మకు టికెట్ ఇవ్వడంలో తప్పే ఉంది? ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇది సానుభూతి ఓటు కాదు, తప్పకుండా అభివృద్ధి ఓటు. తప్పకుండా అన్ని మాగంటి గోపీనాథ్ అన్న ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూయెన్సీ కి చాలా అభివృద్ధి చేసిండు. 150 కోట్లు నియోజకవర్గానికి శాంక్షన్ చేసిన ఎలక్షన్ కూడా అయిపోయినాక అభివృద్ధి పనులు చేపడతామంట. అదే మరి ఇదొక గ్యాంబ్లింగ్ రేవంత్ రెడ్డి చేస్తున్నది, ఒక గేమ్ అన్నమాట. ఎలక్షన్స్ రాగానే ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పడము. ఇది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక ఈ జూబ్లీహిల్స్ క్రమాన్ని చూడండి ఏం చేస్తున్నాడు. 2.5 సంవత్సరాలు అయింది ఆయన పరిపాలన. ఏముంది? ఎక్కడ చూసినా కుంటు పడిపోయింది. అదే బాకీ కార్డులతో ముందుకెళ్తున్నారు బీఆర్ఎస్ అంతా. ప్రజల అవగాహన ఉందా? ఉంది ఖచ్చితంగా. ప్రజలు నిజంగా అవి అడుగుతున్నారు కూడా. మాకు అన్ని వేసి మేము ఓటేసి మోసపోయినామని అంటున్నారు వాళ్ళు. 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండండి? స్కూటీ ఇచ్చిండా, లేకుంటే 2500 ఇచ్చిరా మహిళలకు, 4500 ముసలి వాళ్ళకి ఇచ్చిండా, తులంబం గారు ఇచ్చిండా? ప్రతి ఒక్కటి అబద్ధం. మొన్న బస్ ఛార్జీలు పెంచిండు, మళ్ళీ పెంచిండు. మగవాళ్ళకి పెంచినట్టే కదా. మగవాళ్ళని ప్రతి ఇంట్లో ఆడాము ఉంటది, మగవాళ్ళది పెంచిండు, ఆడోళ్ళకి ఇస్తున్నాడు. ఇద్దరికి పైసలు తీసుకుంటున్నట్టే లెక్క. పెంచినది అమౌంట్ ఏముంది? భార్య భర్తలు ఇద్దరు పోతారు, భర్తకు ఎక్కువ ఛార్జ్ చేసిండ్రు అంటే భార్య దగ్గర తీసుకున్నట్టే. ఏమంటారు? ఇప్పుడు జరిగేటువంటి ఈ బై ఎలక్షన్ మళ్ళీ వచ్చేటువంటి జనరేషన్ మీద ప్రభావం చూపుతుందా? తప్పకుండా ఇప్పుడు గెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లా అభివృద్ధి కుట్టుబడ్డది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి విలేజ్లల్లా, ఊర్లల్లా ప్రతి చోట ఓటు పడుతుంది ఖచ్చితంగా. మళ్ళీ ఈసారి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ప్రజలు పల్లెటూర్లల్లో కూడా అందరు ఆలోచిస్తున్నారు, మేము ఎందుకు ఓటు వేసినాము, మేము ఓటు వేసి ఏడుస్తున్నారు. నిజంగా నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు. నేను ఎక్కడ మాది కూడా పల్లెటూరే, పోయినప్పుడు అంటారు తెలియక ఓటు వేసినాము, ఈ రోజు బాధపడుతున్నాము. ఈ రోజు మళ్ళీ ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అండి 100% ప్రజలు ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు ఓటు వేయాలన్నట్టు ఈ రోజు ఎదురు చూస్తున్నారు.